అందరికీ నమస్తే అండి. నేను శంకర్, నా పేరు శంకరు. సో వెంకట్రామ్ గురించి చెప్పాలంటే మనోడు నేను ఆల్మోస్ట్ V6లో 6 సంవత్సరాలు మేము కలిసి జర్నీ చేసినాం. తర్వాత కూడా నా ప్లాట్ఫామ్లో ఇద్దరం కలిసి వర్క్ చేసినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వెంకట్రామ్ మీద పెట్టినటువంటి కేసు గురించి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ కేసు ఏంటిది? ఆయన చేసినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వీడియో. ఆ వీడియో ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు, మహాన్యూస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి భజనని చూపించినటువంటి వీడియో అది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో దానికి సంబంధించి వీడియో అది. సో అయితే ఈ రకంగా వాస్తవానికి కేసు పెట్టాలనుకుంటే అయితే చంద్రబాబు నాయుడు పెట్టాలా, లేకపోతే మహానీస్ వంశీ పెట్టాలా? కానీ కేసు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి పెడతాడు. అలా స్టాఫ్ రిపోర్టర్ అని పెడతాడు, ఖలీల్ పాషా అంట, ఆయన పెడతాడు కేసు. అసలు ఈ కేసే నిలబడే కేసు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసును ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నల్లబాలు కేసు ఒకటి ఉంది. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహంతో ఒక రీట్వీట్ చేసినందుకు కేసు పెడితే ఆ కేసులో ఆ రీట్వీట్ చేసినందుకు 20-25 రోజుల పాటు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సి వచ్చింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకొని లీగల్ గా పోతే రాష్ట్ర హైకోర్టు ఒక మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరి మీద అయితే పోస్ట్ వచ్చిందో, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలా. ఎక్స్ పర్సన్ మనోభావాలు తిన్నాయని చెప్పేసి వై పర్సన్ కేసు పెట్టడానికి లేదు. మహానీస్ వంశీ మనోభావాలు దెబ్బతింటే మహానీస్ వంశే కేసు పెట్టాలి. అంతేగాని మహానీస్ వంశీ ఒకళ్ళతో పుచ్చుకొని ఎవరో ఒకరు పోయి కేసు పెడితే ఆ కేసు నిలబడదు. పెట్టిన కేసే తప్పు. చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టరు, జర్నలిస్టు, మహాన్యూస్ జర్నలిస్టు ఆయన పోయి కర్నూలులో కేసు పెడతాడు. చంద్రబాబు నాయుడుకి మహాన్యూస్కి ఏం సంబంధం అండి? మీ పెంపుడు కుక్కనా మహాన్యూస్ అన్నటువంటి ఛానల్? ఏంటి, దేనికోసం పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు? చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి ఈయన కేసు పెట్టారు. ఇంకొకటి, అసలు ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో. ఏది, ఆయన చేసినటువంటి వీడియో రిలేటెడ్ ఇష్యూ జరిగింది గుంటూరులో. కేసు అయ్యింది కర్నూలు 4th టౌన్లో. అసలు కర్నూలు 4th టౌన్కి గుంటూరుకి ఏం సంబంధం? ఎందుకు కర్నూలు 4th టౌన్లోనే కేసులు అవుతా ఉన్నాయి? అసలు ఇదంతా అవుతా ఉంటే ఆ కర్నూలు పోలీసులు వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ నగర్ పక్కనటువంటి బైరమాల్గూడకు వచ్చి కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తా ఉంటే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడికి కాపలు కాస్తా ఉన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో పలానా ఎక్స్ అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి మన సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్స్ వాడికి లేఖలు రాస్తారు, నోటీసులు ఇస్తారు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు సీఎమ్మా, రేవంత్ రెడ్డి సీఎమ్మా, లేకపోతే ఇద్దరు కలిపి నడిపిస్తా ఉన్నారా? సో ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఈ కేసు ఒక ఫాల్ట్ కేసు, ఈ కేసు ఒక నిలబడే కేసు కాదు. ఇందులో ఇంకా కంప్లైంట్ ఇచ్చే విధానం కూడా ఒకసారి మనం డీటెయిల్గా మాకు చాలా పెద్దగా ఉంది, కానీ కంప్లైంట్ ఇచ్చే విధానంలో కూడా ఆయన ఇస్తాడు అక్యూజ్డ్ అని ప్రస్తావిస్తాడు ప్రతి దగ్గర. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేప్పుడు అక్యూజ్డ్ అయిపోతాడు, అప్పుడే అక్యూజ్డ్ అయిపోతాడా? నువ్వు విచారించాలా, నువ్వు పెట్టే కేసు ఫాల్తుదా, కరెక్ట్దా, అందులో ఎవిడెన్స్ ఉందా లేదా, అసలు దేని కిందకి వస్తుందా, అవేవి చూడకుండా అక్యూజ్డ్ అయిపోయింది అప్పుడే వెంకట్రామరెడ్డి. ఇక శిక్ష కూడా వేసేస్తే అయిపోతారు, జడ్జితో పని లేకుండా, ఎవరితో పని లేకుండా. ఈ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరే శిక్ష పనిష్మెంట్ వేసేస్తే అయిపోతుంది. ఇదొకటే కాదు, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి విక్రమ్ సింహ, ఆయన పేరు ఏం పేరు, విక్రమ్ సింహ మాట్లాడతారంట. ఏమంటారంట, నువ్వు గింత ఉన్నావు నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణోడు నీకెందుకురా అంటారు. ఈ ఆంధ్ర ఛానళ్ళన్నీ ఏడ ఉంటున్నాయండి? ఆంధ్ర ఛానళ్ళన్నీ మహాన్యూస్ వంశీ ఏడ ఉన్నాడు కేసు పెట్టినాయన? నువ్వు ఉన్నది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ గడ్డోనివా? తెలంగాణ నీ మాయముంత తెలంగాణలో ఉందా? మాట్లాడదామా, లెక్కలు తీసి మాట్లాడదామా? బిడ్డను మీరు ఇదే తమాషాలు చేస్తే ఉద్యమ సమయంలో మిమ్మల్ని వదిలేసిర్రు మా ఉద్యమకారులు, మా తెలంగాణ బిడ్డలు. బట్ ఇక రానున్న రోజుల్లో క్విట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇట్లనే కనుక జర్నలిస్టులకు మేము ఆంధ్రాకు సంబంధించినటువంటి కంటెంట్ చేస్తే మీకేం అవసరం, మీది మీరు చూసుకోండి, మీది మీరు గడుపుకోండి అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఇంకొకసారి ఆంధ్ర వార్తలు మాట్లాడితే, ఆంధ్ర వార్తలు చెప్తే మీకు రివర్స్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అన్నీ కూడా 90% అన్ని ఆంధ్ర యాజమాన్యానివి. వాళ్ళందరూ తెలంగాణలోనే ఉంటున్నారు. మరి ఈ లెక్కన మరి మీ ఛానళ్ళు మా దగ్గర ఎందుకని మేము అందరం తరిమి కొడితే ఇవాళ ఇవే మా పెద్ద శాటిలైట్ ఛానల్ కావా? మా ముందున్నటువంటి
లోగోలు. సో కాబట్టి ఈ తారతమ్యాన్ని మీరు చూపించండి. మేము ఆంధ్ర ప్రజలను తెలంగాణలో వ్యతిరేకించడం లేదు, తెలంగాణ ప్రజలుగా మేము ఆంధ్ర ఛానళ్లను వ్యతిరేకించడం లేదు. కానీ మీరు ఇలాంటి భేదం చూపించినప్పుడు బరాబర్ చెప్పాల్సి వస్తుంది. సో మేము ఒక వార్త చెప్తేనే, ఒక వీడియో చెప్తేనే మీరు తెలంగాణోడివి నీకు ఏం సంబంధం, ఇంకొకసారి తెలంగాణలో వేసుకో అంట. తెలంగాణలో వేసుకోవడం, ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా ఛానళ్ళు ఉన్నాయి తెలంగాణలో, ఇక్కడున్నాయి కావు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషిస్తున్నారు, వాళ్ళ నచ్చిన స్టాండ్ తీసుకుంటున్నారు. నేను కూడా ఆంధ్రాలో చాలా కంటెంట్ చేసిన, మా రీచ్ ఎలా ఉంటుందో మేము ఎలా ఉంటుందో. ఒక కేవీఆర్ను వచ్చేస్తే ఇవాళ ఆగిపోతారు అనుకోవచ్చు, కేవీఆర్ గొంతు నొక్కితే. మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తాం అనుకో బిడ్డ, నీ చంద్రబాబు నాయుడు, నీ పవన్ కళ్యాణ్, నీ విక్రమ్ సింహాలు ఎవడు కూడా ఏం కాపాడలేరు. తెలంగాణ అనేది మీ సమైక్య పాలకులు 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఇష్టం వచ్చినట్టు దోసుకొని తిని మన వనరులని అన్నిటిని దోసుకొని తిన్నప్పుడే మేము కొట్లాడినాం, నిలబడినాం, ఫైనల్గా గెలిచినాం. మళ్ళీ ఇక్కడ గడ్డి పోచ కూడా గడ్డపారవుతుంది, గుణపాలు దింపుతుంది. సో మళ్ళా అక్కడ దాకా తీసుకురాకుర్రి, విద్వేషాలు రెచ్చగొట్టకుర్రి. కేవీఆర్ చేసినటువంటి వీడియోలో విద్వేషాలు లేవు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలో విద్వేషాలు ఉన్నాయి. ఇదే గనక కంటిన్యూ అయితే తప్పకుండా క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. మీ ఆంధ్ర ఛానళ్ళు తప్పకుండా గో బ్యాక్ ఎల్లో మీడియా వస్తుంది. ఇవన్నీ కూడా తట్టా బుట్ట దొరుకొని చంద్రబాబు నాయుడు కరకట్టకు పారిపోయినట్టే మళ్ళీ మీ ఛానళ్ళు అన్నీ కూడా అక్కడికి ఇంకొక మార్చుకొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది, తగలబెడతాం. సో కాబట్టి దయచేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. అనవసరంగా ఎవరి బతకాలు బతుకుతా ఉన్నాం. తెలంగాణ బతుకుతుంది. తెలంగాణ జర్నలిస్టు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటారు. కానీ మీరు ఇలా రెచ్చగొట్టే విధంగా చేసిరనుకో, తెలంగాణోడు నీకేం పనిరా అంటే, మరి ఆంధ్రోడు మీకేం పనిరా అని మేము మొదలు పెట్టామంటే చాలా ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి ఆ దాకా తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.